కేటీఆర్ గారు కరీంనగర్కి వచ్చింది. ఇవాళ కరీంనగర్కి వచ్చి వారేదో కరీంనగర్కు చాలా ఉద్ధరించడం, కరీంనగర్ మనకు జన్మనిచ్చిందని చెప్పినారు. ఈ సందర్భంలో 2004 పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి 2006లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావును గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు. నేను 5-6 ప్రశ్నలే సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతున్నా. మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట, జగిత్యాల, పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఎవరు అడ్డం పడ్డారు అని అడుగుతా ఉన్నారు. కరీంనగర్కు సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక సాగరు, మల్లన్న సాగర్లు పూర్తయినాయో జవాబు చెప్పమని అడుగుతూ ఉన్నాం. కొండపోచమ్మ, రంగన్న అవి. దాంతో పాటుగా ఈరోజు కరీంనగర్ ప్రజలు నీకు ఇంత రాజకీయ పునరుజ్జీవనమిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రామగుండం రోడ్డును 8 లైన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేకపోయినా జవాబు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని శాతవాహన యూనివర్సిటీలో ఆనాడే మేము తీర్మానం చేసి దానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తి అయినా ఎందుకు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలేదని అడుగుతూ ఉన్నాం. అంతేకాక కరీంనగర్, లండన్, న్యూయార్క్ రకరకాలుగా చేస్తా అన్న మీరు కరీంనగర్కు సంబంధించి